అల్లు అర్జున్ కు ఉచ్చు బిగుసుకుంటుంది. ఇటీవల 4 వారాల పాటు మధ్యంతర బెయిలుపై బయటకొచ్చిన ఆయన సంధ్య థియేటర్ ఘటనపై ప్రెస్ మీట్ పెట్టడం మరింత దుమారం రేగుతుంది. కేసు కోర్టులో ఉండగానే తాను ఏ తప్పు చేయలేదని తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం కూడా తనకు తెలియదని బన్నీ ప్రెస్ మీట్ లో చెప్పారు. ఆ మరుసటి రోజు ఆమె చనిపోయిన విషయం తెలిసి షాక్ కి గురయ్యానన్నారు. సినిమా చూస్తున్న సమయంలో పోలీసులు తన వద్దకు వచ్చి జరిగిన విషయం చెప్పారని అంటున్నారు. కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు. తనను పోలీసులు కలవలేదని చెప్పారు. తనపై తప్పుడు అలిగేషన్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను అన్ని జాగ్రత్తలు పర్మిషన్స్ తర్వాత థియేటర్స్ కి వెళ్లానని చెప్పారు. తాను రోడ్ షో చేయలేదన్నారు. ఇక సినిమా చూస్తున్న సమయంలో జనం ఎక్కువయ్యారు, వెళ్లిపోవాలని మా టీం చెప్పగానే వెళ్లిపోయానని అన్నారు. దీంతో అల్లు అర్జున్ విలేకరులతో మాట్లాడడాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది. అతని బెయిల్ ను రద్దు చేయాలంటూ ఇవాళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి దర్యాప్తును ప్రభావితం చేసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. బన్నీ ప్రెస్ మీట్ పెట్టడం వల్లనే ఇది మరింత ఉధృతమైనట్లు తెలుస్తుంది. ఈ విషయంలో పోలీసులు సైతం సీరియస్ గా ఉన్నారు. అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్ ఘటనపై మాట్లాడిన అనంతరం బన్నీ ప్రెస్ మీట్ పెట్టడం దుమారం రేపుతుంది.